ముఖ్య అతిథిగా విశేషమైనటువంటి విశిష్ట అతిథులు జేపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి మండల రెవెన్యూ ఎంఆర్ఓ గారు, అలాగే ముఖ్య అతిథులైనటువంటి వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, అలాగే డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ అయినటువంటి మల్లారెడ్డి గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజేష్ గారు, సంగమేష్ గారు, సోదరుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మా రమేష్ గారు, అలాగే పిఎస్ఎస్ డైరెక్టర్ పాపన్న గారు, యువజన కాంగ్రెస్, అలాగే ఎన్ఎస్ఏ ఎస్టీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి యువ నాయకులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా లబ్ధిదారులు, రేషన్ కార్డులు అయితే ఎవరైతే తీసుకుంటారో ఆ లబ్ధిదారులు వాళ్ళందరికీ, పత్రికా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా గౌరవనీయులు ఈ ఆందోళన కాన్ఫరెన్స్ లో దామోదర్ నరసింహ గారి నాయకత్వం లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేపడుతున్నాయి. ఒక్కొక్క అంచెలుగా రోడ్లు కానీ, ఎస్టీ లోకాల్లో రోడ్లు, అలాగే ఎస్సీ లోకాల్లో రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు, ముఖ్యంగా నాసిక్ టు శంకరంపేట, అలాగే చింతకుంట టు టేక్మాల్, అలాగే చింతకుంట టు ఇవన్నీ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు, ఎల్లుపేట రోడ్డు మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంటూ వ్యక్తిగతంగా కూడా మరి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఇండ్లు అయితేనేమి, అలాగే రేషన్ కార్డులు అయితేనేమి, మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అలాగే ఇంటికి గృహలక్ష్మి కానీ, ఇలాంటి ఎన్నో వినూత్న పథకాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అర్హులకు లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మా గౌరవనీయులు దామోదర్ నరసింహ గారి ఆదేశాల మేరకు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఎవరైతే కార్యకర్త రికమెండ్ చేస్తాడో వాళ్ళ కార్యకర్తలకే పథకాలు చెందేవి. కానీ దామోదర్ నరసింహ గారి ఆలోచన మేరకు ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అర్హులైన వారికి చెందాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ ఆదేశాల మేరకు అధికారులు మరి వాళ్ళు అందరూ కూడా మరి పరిశీలించి విచారణ జరిపి ఎవరైతే పార్టీకి సంబంధం లేకుండా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి మరి పథకాలు చెందుతున్నాయి. దాంట్లో మా ప్రజాప్రతినిధుల తరపు నుంచి ఒక్క అధికారికి కూడా ఒక సిఫారసు ఇంతవరకు ఇల్లు కావాలి ప్రధానికి, లేక రేషన్ కార్డు కావాలని ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా మరి ఇబ్బంది పెట్టలేము. మేము కాంగ్రెస్ మా నాయకులు కానీ ఎవరు ప్రజానాయకులు ఎవరైతే నిజంగా లబ్ధిదారులకే చెందుతున్నాయి కాబట్టి వాళ్ళు సర్వే చేసి నిజంగా లబ్ధిదారులకు చెందుతున్నందుకు అధికారులు కూడా మంచి సర్వే చేసి అందరికి కూడా అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డు అని అంటారు, 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు కానీ ఏది ఇవ్వలేదు. రేషన్ కార్డు అంటే సింపుల్ గా తీసుకోవద్దు. రేషన్ కార్డు అనేది ప్రభుత్వం లోపల కీలకం. 1 లక్ష రూపాయలు పెట్టినా రేషన్ కార్డు దాన్ని సింపుల్ గా తీసుకోవద్దు. మనం చదువుకున్న ఆ రేషన్ కార్డు దానిలోనే ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కార్డు కానీ, మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఇప్పుడు ఏమైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే రేషన్ కార్డు ఉందా మీకు, తెల్ల రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. ఇంకా మన చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉంటే మరి మన పథకాలకు పెట్టుకోవాలన్నా చదువుకోవాలన్నా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలంటే దాన్ని కులబద్ధంగా తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తారు. కాబట్టి చాలా ముఖ్యమైనది మన జీవితం లోపల తెల్ల రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ప్రతి బీద బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగమైన కార్డు. కాబట్టి మీరు ఆ లబ్ధిదారులు ఆ తెల్ల రేషన్ కార్డు అని చెప్పి సింపుల్ గా తీసుకోకండి. మీరు పనిచేసే ప్రభుత్వాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. అధికారులు మంచిగా పనిచేస్తున్నారు మండలంలో. మా ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాకుండా ఆ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పథకాలు ప్రజలకు అర్హులకు చేరాలంటే అని చెప్పి మా అందరూ యువ నాయకులు కానీ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టకుండా అధికారులకు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇట్లాంటి ఇంతమందికి 1800 రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు అంటే మామూలు విషయం కాదు. దానివల్ల రేషన్ పెరుగుతుంది, వాళ్ళకు బియ్యం వస్తాయి,
మరి ప్రభుత్వ పథకాల్లో మరి వాళ్ళకి తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి ఈ రేషన్ కార్డును మీరందరూ కూడా జాగ్రత్త చేసుకోండి. అందరు కూడా చెప్పండి, ఎవరైతే పనిచేస్తున్నారో మా దామోదర రాజనరసింహ గారి మరి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ల కాడికి ప్రతి ఒక్కరికి ఎవరైతే దరఖాస్తు పెట్టుతున్నారో వాళ్ళందరూ కూడా అందుతున్నాయి. కాబట్టి మీరందరూ ఇప్పుడు రేషన్ కార్డు రానలు కూడా మరి రంది పడాల్సిన అవసరం లేదు. అది నిరంతర ప్రక్రియ. అధికారి దగ్గరికి మీ సేవ ద్వారా ఆన్లైన్లో అప్లై చేస్తే వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తాయి. కాబట్టి మీరందరూ మా కాంగ్రెస్ ప్రభుత్వం దామోదర రాజనరసింహ గారికి కూడా మా అందరూ రుణపడి ఉండాలి. మేము మండల కాంగ్రెస్ తరఫున కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, దామోదర్ గారికి, అలాగే ఇంత మంచి మరి ఇక్కడ ఎంక్వైరీ చేసి 1800 కార్డులు రావడానికి చేసినటువంటి కృషి చేసిన మండల రెవెన్యూ అధికారి వాళ్ళ సిబ్బంది కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ వస్తున్నాను. ఈ మండలం కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరియు కొత్త సభ్యుల చేరిక కూడా ఈ సందర్భంగా వాటి అన్నింటినీ కూడా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకు అధ్యక్షత ఇచ్చిన తహసీల్దార్ గారికి, మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ జోగిపేట జగన్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మిత్రులు సత్యనారాయణ గారు, ఆర్టీఐ మెంబర్ మల్లారెడ్డి గారు, మరి సొసైటీ డైరెక్టర్స్ రాజేష్ అండ్ సంగమేశ్వర్, మరి మార్కెట్ కమిటీ సొసైటీ పాపాయ్ గారు, మరి సీనియర్ మాజీ అధ్యక్షుడు నాగేశ్వర్ గారు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారి సుధాకర్ సార్, విష్ణు రెడ్డి, మాజీ ఎంపీ నారాయణ సార్ అండ్ నారాయణ గౌడ్, లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ సంగమేశ్వర్, టౌన్ అధ్యక్షుడు కిషోర్ గారు, విద్యాసాగర్, సాయిబాబా, మరి అందరికీ కూడా లబ్ధిదారులకు కూడా పేరు పేరున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మరి ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా ఈ మండలంలో గౌరవ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఊరూరు తిరిగి ఆ ఊళ్ళ సమస్యలను ఏకరువు పెట్టి ఒక లిస్ట్ రాసుకొని అదేవిధంగా పనుల్లోకి వచ్చిన తర్వాత కూడా మరి టేక్మాల్ మండలంలో సుమారు 100 కోట్ల పైగా అభివృద్ధి పథకాలు ఆయన ద్వారా జరుగుతున్నాయనేది వాస్తవం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండలంలో 10 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు బాగా లేకుండే. ఆ రోడ్ల గురించి ప్రత్యేక దృష్టి పెట్టి నర్సింగ్ టు బోడగట్టు వరకు 12 కోట్లు, చింతకుంట నుండి కొత్తపల్లి వరకు 5 కోట్లు, గన్నారం నుంచి టేక్మాల్ చౌరస్ వరకు 3 కోట్లు, మొత్తం 20 కోట్లు R&B రోడ్లు మొన్ననే ప్రొసీడింగ్ వచ్చింది. త్వరలోనే ఆ పనులు ప్రారంభమైంది. అలాగనే ఎస్టీ తాండాలకు మన టేక్మాల్ మండలంలో 26 ఎస్టీ తాండాలు ఉన్నాయి. ఒక్క ఎస్టీ తాండా కూడా రోడ్డు లేకుండే. మరి ప్రత్యేక దృష్టి పెట్టి ఏ ఒక్క తాండా కూడా డాంబర్ రోడ్డు మీద నడవాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే 90% తాండాలకు రోడ్లు పడ్డాయి. మిగిలిన 5 రోడ్లు కూడా మంజూరైనాయి. వాటి కూడా త్వరలోనే ఇవి R&B రోడ్లతో అనుసంధానం చేయబోతున్నాం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి మన సార్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆశీర్వదించాలి. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇచ్చేది పక్కకు పెట్టి ఎవరైనా చనిపోతే ఆ పేరు వెంటనే డిలీట్ చేసేవారు. మరి డిలీట్ ఎంత తొందరగా అయితే నువ్వు పేరు కొట్టేస్తున్నావో మరి కొత్త వారికి కూడా కార్డు అవకాశం ఇవ్వాలంటే ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు, కొత్త మెంబర్లు, ఇంటికి వచ్చిన కూడల పిల్ల 2-3 ఏళ్ళైనా ఆమె పేరు ఉండదు. అత్తమామేమనాలి, ఎవరి బియ్యమస్ లేవు అని అంటుండేవారు. అలాంటి అవకాశం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కోడలు వచ్చిన వారికి కానీ పుట్టిన పిల్లలు వెంటనే ఆడి సంవత్సరం పిల్లగానే సరే ఆ సభ్యులుగా చేర్చుకుంటే పిల్లగాడైనా తింటాడు, పెద్ద మనిషి అని తింటాడు. అలా ఇబ్బందులు లేకుండా ఒక నిరంతర ప్రక్రియను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎప్పుడైనా సరే కార్డుకో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోండి. తప్పకుండా అధికారులన్నీ దాన్ని సర్వే చేసి అందరికీ వీళ్ళు వాళ్ళు అనుకుంటే అందరికీ కార్డులు ఇచ్చే పంపిణీ కార్యక్రమం చేసి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల కడుపు నింపేది. వాళ్ళు వీళ్ళని తేడా చూపెట్టరు. మేము ఎక్కడ కూడా నాయకులం, మేము వీరికి వారికి ఎవ్వరు దరఖాస్తు పెడితే వారికి ఏమని పెద్దలు రాజనరసింహ గారే అధికారులకు ఆదేశించారు. మేము కూడా ప్రోత్సహిస్తాం. అయ్యా దరఖాస్తు పెట్టుకుంటే కార్డు వస్తారు. తిన్న వాళ్ళు కరెక్ట్ పని తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవిస్తారనే మాకు ఒక గొప్ప సంకల్పం, నమ్మకం. మరి ఆ దిశగానే మేము పెద్దల
మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తున్నాం. మమ్మల్ని ఇంకేమైనా ఉంటే కార్యక్రమాలు పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు త్వరలోనే మరి అవి కూడా 8 ఊళ్ళకు రోడ్లు చాలా ఇబ్బంది ఉన్నది. ఆ రోడ్లు కూడా త్వరలోనే మరి మోక్షం కాబోతున్నాయని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఇంకొకటి అకాల వర్షాలు ఈ మధ్యలో వచ్చినటువంటి క్లౌడ్ బరస్ లాగా నిజంగానే ఆకాశం చిల్లిపడిందా అన్నట్టు భయంకర రూపం దాల్చి వర్షాలకు ఈ టేక్మాల్ మండలం జిల్లాలోనే అత్యధికంగా నష్టం జరిగింది. మరి ఇప్పుడు కొంచెం తేరుకున్నాము. ఇట్టి విషయంలో రోడ్లు కానీ పంటలు దెబ్బతిన్నవి కానీ ఎప్పటికప్పుడు మా ద్వారా అధికారులు అందరూ కూడా మానిటర్ చేస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు అన్ని నష్టం జరిగిన రోడ్లు పంట నష్టాలకు ఎంత నష్టం జరిగిందని త్వరలోనే అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా గ్రామాల వారిగా వాళ్ళు విచారణ చేసి ఎంక్వైరీ చేసి నష్టపరిహారం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే నష్టపడ్డ ఖరాబైన రోడ్లన్నీ కూడా మరి త్వరలోనే గర్వంగానే మరమ్మతులు చేయని కూడా ఈరోజు కలెక్టర్ గారు మొత్తం మండలంలో ఉన్నటువంటి రోడ్లు ఎన్ని డ్యామేజ్ అయినాయి ఏమేమైందని ఎంఆర్ఓ గారు మొన్ననే తిరిగి వాళ్ళకు వివరాలు అందించారు. దాని ప్రకారం ఈ రోజే తిరిగి టేక్మాల్ అల్లాదు రేగోడ్ రాబోతున్నారు అన్ని చెక్ చేసుకొని గవర్నమెంట్కు నివేదికిస్తాడు. అన్ని రోడ్లు కూడా దెబ్బతిన పంటలు కూడా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తూ ఈ కాళ్ల పంపిణీ అనేది చాలా శుభ పరిణామం. దీని ద్వారా సన్న బియ్యం ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి. ఒకప్పుడు సన్న బియ్యం తినాలంటే పెద్ద మనుషులు ఉన్నవారు ఉద్యోగస్తులు డబ్బు ఉన్నవారు వల్లే సన్న బియ్యం తింటున్నాయి. పేదవాడు పండగకు పబ్బుకు సన్న బియ్యం ఉరికొచ్చుకొని తినేవారు. అలాంటిది ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి పేదవాడు కూడా అందరితో సమానంగా సన్న బియ్యం తినాలనే గొప్ప సంకల్పం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ను దామోదర్ రాజనరసింహ గారిని దీవించాలని సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్ఓ అధికారులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కార్డులకు సంబంధించిన కార్యక్రమం ఎంఆర్ఓ సిబ్బంది సార్ అన్నట్టు రేషన్ డీలర్ కూడా చాలా ముఖ్య భూమిక ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వారందరూ కూడా కార్డు ఇప్పించే ప్రయత్నం చేశారు. 1677 కార్డు ఇంచుమించు 1700 కార్డు కొత్తవి ప్లస్ యాడింగ్ మనం రావడం శుభపరిణామం. మా చైర్మన్ సార్ అంటాడు మా ఆందోళన పెద్దదిగా మా గుడి విధానం రాలేదు మీరు విధానం తెచ్చుకున్నా అంటాడు. అంటే మాది వెనుకవాడ ప్రాంతం కాదు పడేలా నేనన్నా మా టేక్మాల్ మండలం అంటే వెనుకవాడ ప్రాంతం బీదవాడ ప్రాంతం ఎస్టీ తాండాలు 26 తాండాలు ఉన్న ప్రాంతం కాబట్టి మాకు వచ్చినాయని చెప్పినాను. మరి సందర్భంగా అవకాశం ఇచ్చిన ఎంఆర్ఓ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుసు సెలవు తీసుకుంటాం. అలాగే వైస్ చైర్మన్ గారికి అలాగే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పెద్దలు మల్లారెడ్డి గారికి అలాగే సమావేశం భాగంగా మాజీ ప్రజాప్రతినిధులు మరియు లీడర్లందరికీ మరియు కార్డు లబ్ధిదారులకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు నమస్కారాలు. 2014 అంటే ముందే రేషన్ కార్డు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డు రాలేవు, కొన్ని వచ్చినాయి మండలానికి 300 వచ్చినాయి. ప్రతిరోజు ఆఫీస్ వచ్చి సార్ నాకు పెయింగ్ అయ్యి 10 ఏళ్ళు అయింది సార్, నాకు 3 పిల్లలు, నా పేరు రేషన్ కార్డు లేదు, నా పిల్లల పేరు రేషన్ కార్డు లేదు, దండ పెట్టడం నాకు రేషన్ కార్డు చాలా మంది ఆఫీస్ వచ్చి ఉండేవాళ్ళు. రీసెంట్గా ఇలా స్కూల్లో ఒక కుటుంబం ఉంటుంది, వారికి వాళ్ళకి భార్య భర్తలు, వారికి 4 పిల్లలు, 3 రేషన్ కార్డు లేదు. వాళ్ళ పేరు యాడ్ చేయడం జరిగింది. ఇంకో ముఖ్య విషయము అంటే కుటుంబాన్ని ఇల్లు కూలుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ వర్షానికి. వారికి ఇందిరమైన పథకంలో మన రమేష్ మరియు వాళ్ళ కార్యవర్గం అందరూ కలిసి వారికి ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే అలాంటి పేదవారికి కూడా ఈ లబ్ధి పడడం చాలా సంతోషం. కొంతమంది ఏమో కొన్ని రకాలు చూస్తారు, కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ కుటుంబానికి చేయించాను. అలా చాలా మంది తిరిగి ఆఫీస్కి సార్ రేషన్ కార్డ్స్. ఇంకా ఎవరైనా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే నెంబర్ యాడింగ్ కానీ పెళ్లి అయి కొత్తగా రావడం కానీ పిల్లలు
పిల్లల పేరు యాడ్ కాకపోవడం కానీ అలాంటివి ఉంటే కూడా మీ సేవల దరఖాస్తు పెట్టుకొని ఆ దరఖాస్తులను మాకు ప్రారంభిస్తూ మేము కూడా ఇంక్వైరీ చేసి వారందరికీ రేషన్ కార్డ్స్ పంపిణీ చేసి వచ్చే విధంగా మేము కృషి చేస్తాము. కావున ఈరోజు మనకి 1677 రేషన్ కార్డులకు కొత్త మెంబర్ యాడింగ్ వచ్చినాయి మనకు. అలాగే 121 కార్డ్స్ కొత్తగా వచ్చినాయి. మళ్ళీ మనకు త్వరలో కొత్త కార్డ్స్ ప్రింట్ అయిపోయినాయి. గవర్నమెంట్ లెవెల్లో ఉంది. అవి రాగానే అందరికి ఇచ్చినాము. ఇప్పుడు వచ్చిన వాటిని తీసుకొని వెళ్ళాలని కోరుచు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.